నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రేవంత్ రెడ్డి గారు మరొక కొత్త డ్రామాకు తెరలేపారు. ఏం డ్రామాకు తెరలేపారు అంటే అది రెగ్యులర్దే, పాత డ్రామా అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు మారారు. ఇంతకుముందేమో డైరెక్ట్గా ఆయననే ఈ డ్రామా స్టార్ట్ చేస్తుండే, ఇది డ్రామా పండిస్తూ ఉంటుండే. ఇప్పుడు ఈయన ఒక ఆర్టిస్ట్ని పెట్టినట్టుగా ఇంకొకరితో స్టార్ట్ చేశారు. ఏంది ఆ డ్రామా అంటే ఇది పాత డ్రామానే. అసలు ఆ డ్రామా ఆడుతున్నది ఎవరంటే ఒక ఎంపీ గారితోనే ఆడిస్తున్నారు. స్టార్ట్ చేసారు ఇప్పుడే మెల్లగా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇంకెక్కడ స్కోప్ లేదు. ఎటు పోదామన్నా కానీ అన్ని అడ్డంకులే వస్తున్నాయి. ఎటు పోదామన్నా కానీ ప్రజలు తిరగబడుతూనే ఉన్నారు. సో కాబట్టి స్కోప్ లేక ఒక ఎంపీ గారితో ఈ డ్రామాను స్టార్ట్ చేయించారు. మరి ఆ ఎంపీ ఎవరు, ఈ డ్రామా అయ్యింది చూద్దాం, ఇప్పుడు మాట్లాడదాం. ఏం లేదు, పాత డ్రామానే ఇదంతా. ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి స్టేట్మెంట్ ఇస్తారు చూసినావా, ఈ డ్రామా. మా ప్రభుత్వాన్ని కూలగొడుతున్నందుకు కుట్రలు చేస్తుర్రు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గతంలో చాలాసార్లు మాట్లాడారు. ఒక సంవత్సరం కాలం పాటు అయితే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతారనేటువంటి ముచ్చట చెప్పుకుంటూనే తిరిగిండి. ఏడ చూసినా కానీ, ఏడ మైక్ పట్టుకున్నా, ఏ సభ మీదకి పోయి మాట్లాడినా నా ప్రభుత్వాన్ని కూలగొడతారంట, నా ప్రభుత్వాన్ని కూలదోస్తారంట. ఒక మాబునార్ బిడ్డ, ఒక పాలమ్మూరు బిడ్డ, ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి బిడ్డ ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని వెళ్తూ ఉంటే ఓర్వలేకపోతున్నారు, ఈ ప్రభుత్వాన్ని కూలుస్తారంట అని చెప్పేసి కొంత సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చాలాసార్లు చేశారు ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారు. కానీ అన్ని అటర్ ప్లాఫే అయిపోయినాయి. ఏది కూడా ఆయన ప్రభుత్వాన్ని కూలగొడతందుకు అసలు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 1% ప్రయత్నం కూడా చేయలే. ఒకవేళ నిజంగానే కూలగొట్టాలనుకుంటే అది కథ వేరే తిరిగి ఉంటుండే. కానీ 1% ప్రయత్నం కూడా చేయలే వాళ్ళు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అల్టిమేట్గా వాళ్ళకి అధికారం ఇచ్చిర్రు. 119 స్థానాలల్లో 64 స్థానాలల్లో వాళ్ళకు అధిక మెజారిటీ ఇచ్చి 64 సీట్లు గెలిపించి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చిర్రు. తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా యాడ్ అయింది, 65 సీట్లు వచ్చినాయి. సో అల్టిమేట్ అధికారం ఇచ్చినాక మేము దాన్ని ముట్టుకోవద్దని చెప్పేసి కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ప్రభుత్వాన్ని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఈయన చాలాసార్లు మాట్లాడి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి చాలా సభల మీద మాట్లాడి సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. కేసీఆర్ కూడా 1-2 సార్లు మాట్లాడారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. అసలు ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఎవరు అనుకుంటారు? మాకేం సంబంధము, మేము కూలగొట్టాలని అనుకోవట్లేదు. అసలు వీళ్ళు ఉంటేనే ప్రజలు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తం పర్మనెంట్గా బొందబెట్టడానికి ఒక క్లారిటీ, అవగాహన వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొక మళ్ళీ ఇదే డ్రామాని ఎవరితో స్టార్ట్ చేపిస్తున్నాయి అంటే మన నాగర్ కర్నూలు ఎంపీ ఉన్నారు కదా, మల్లు రవి గారు, పెద్ద మనిషి, ఆయనతో స్టార్ట్ చేయించాడు. అయితే ఈసారి కొంచెం స్క్రిప్ట్ మారిందనమాట. కొంచెం కొత్తగా స్టార్ట్ చేశారు. ఎట్లా స్టార్ట్ చేసిరా అంటే మా ప్రభుత్వం కూడా కాదు, ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కుట్ర చేస్తున్నాయి. దీంతో పార్టీ ఇంకో పార్టీ కూడా ఉన్నది. ఈ 2 పార్టీలతో పాటు ఇంకో పార్టీ కూడా కుట్ర చేస్తున్నది. టీడీపీ పార్టీ కూడా కుట్ర చేస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది మరి నవ్వాలనా ఏడవాలనా, ఈ మాట మల్లు రవి గారు అన్నారు కాబట్టి పెద్దగా అది ఎక్కడ పెద్ద చర్చ అయితే లేదు. అదే రేవంత్ రెడ్డి ఈ మాటను ఉంటే ఇక అక్కడ టీడీపీ వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎవరి కాలు తలకాయలు వాళ్ళు కొట్టుకోవాల్సింది. ఇంకా అంతకు మించి ఇంకోటి ఏం లేదు. నిజంగా కూడా మల్లు రవి గారు మరి ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చిరో, దేనికోసం ఇచ్చిరో, దాంతోపాటు ఇంకొక మాట కూడా అన్నాడు. ఆయన ఏమన్నాడు, వచ్చే ఎన్నికలనంట బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ 3 కలిసి పోటీ చేస్తాయంట కాంగ్రెస్ పార్టీ మీద. 3 కలిసి కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తాయి. అందుకే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నది. ప్రజాప్రభుత్వాన్ని కూలగొడదామని చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఇది ఎంత నవ్వుకునేటువంటి స్టేట్మెంటో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అసలు టీడీపీతోని బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో? టీడీపీని తెలంగాణ ప్రజలు మళ్ళా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో? బీజేపీ అంటే ఎన్నో కొంత స్కోప్ ఉంది. కానీ అసలు కేసీఆర్ పొత్తు పెట్టుకోవాలనుకుంటే మన లోక్సభ ఎన్నికలనే పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుండే, బీజేపీతోనో లేకపోతే ఇంకెవరితోనో. కాంగ్రెస్తో అంటే అవకాశం కానీ బీజేపీతో పెట్టుకుంటుండే. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటే అసలు కేసీఆర్ కవిత విషయంలో ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయ్యేవాడు కదా. ఆమె ఎందుకు అన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది? ఎందుకు చట్ట ప్రకారమే వెళ్ళి దీని ప్రకారమే పోయి చేయాల్సి వచ్చింది? ఇప్పుడు
చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ చేసుకుంటలేరా కేసుల వ్యవహారంలో? మరి అట్లా మేనేజ్ చేసుకునేవాడు కదా. కానీ ఆమె అరెస్ట్ అయ్యింది, జైల్లో ఉన్నది, కోర్టు బెయిల్ ఇస్తే కోర్టు బెయిల్ మీద బయటకు వచ్చింది. బీజేపీతో ములాఖత్ వ్యవహారం ఉంటే ఇదంతా వ్యవహారం ఎక్కడిది? బీజేపీతో ములాఖత్ లేకనే కదా రాష్ట్రంలో బీజేపీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అందరు కలిసి ఒకటై కేసీఆర్ను ఓడగొట్టింది. అసలు బీజేపీకి బీఆర్ఎస్కు కలిసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతున్నారు? అదే దాంతోపాటు ఇంకా టీడీపీ కూడా కలుస్తుందని చెప్పారు. ఇది చాలా అతిశయోక్తి. ఇదేంటంటే ఇంకో కొత్త రకం డ్రామా అన్నమాట. వాస్తవానికి ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోవడం లేదు. ఏ పార్టీ, తెలివి ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకోవడం లేదు. ఒకవేళ కూలగొడితే గీలగొడితే ఇలా మంత్రులు కూలగొట్టాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీ పదవి మీద ఆశ ఉంటుంది కాబట్టి ఒకవేళ కూలగొట్టాలనుకుంటే వాళ్ళు కూలగొట్టాలి. కానీ ఏ ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఇలా ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచన కూడా చేయడం లేదు. ఇంకొకటి, ప్రజలే చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ మిగతా ప్రతిపక్షాలకు కూడా ఒక అవకాశం ఇది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. సంవత్సరం 7.5-8 నెలల నుంచి చూస్తున్నారు. ఇంకా 2 సంవత్సరాలు కనుక చూసిరనుకో ఇక కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవితంలో ఎవరు ఓట్లు వేయరు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు తన్నుకోవడం, వీళ్ళు కొట్లాడుకోవడం, వచ్చేదాన్ని వీళ్ళు వంచుకోవడం, మూటలు, ఇది నీకు ఇది నాకు లెక్క మొత్తం పంపకాలు చేసుకోవడం. దీని మీద తప్ప అడ్మినిస్ట్రేషన్ని గాలికి వదిలేసిర్రు, రైతాంగాన్ని గాలికి వదిలేసిర్రు, నిరుద్యోగులను గాలికి వదిలేసిర్రు, ఐటీ రంగాన్ని గాలికి వదిలేసిర్రు, రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తానికి సర్వనాశనం చేసి సత్యనాశం చేసి కూర్చున్నారు. బిజినెస్ రంగం మొత్తం ఆగమైపోయింది. హైదరాబాద్లో బిజినెస్ స్పేస్ ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ వ్యాపార రంగం అనేది ఒక 4 అడుగులు వెనకకే పోతుంది తప్ప ఒక్కడు కూడా ముందుకేస్తలేదు. అన్ని రంగాలు కాంగ్రెస్ బాధితులే. ఇప్పుడు అన్ని రంగాల ప్రజలు, అన్ని రంగాల వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ బాధితులే. ఇలాంటి అవకాశాన్ని ప్రజలకు కాంగ్రెస్ భాగవతం అంతా తెలుస్తూ ఉంటుంటే కాంగ్రెస్ ఏం చేస్తున్నది, ఏం చేస్తలేదు, చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు అయితలేదు అంటే ఇలా దోపిడీ ఇట్లా ఉన్నదని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అన్ని ఉట్టిముచ్చట్లు చెప్తారా కాంగ్రెస్ వాళ్ళు, ఏం చేయలేదు, ఉత్తకథనే ఉన్నది, మళ్ళీ వీనికి వేయొద్దు అని. ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎందుకు దాన్ని సింపతిగా మార్చేటువంటి అవకాశం చేస్తారు ఎవరైనా? ప్రజలు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. అయితే ఇది అంతా తెలియక కాదు, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తెలిసి అంతా. అందుకే మల్లు గారిని రంగంలోకి దింపినట్టుంది చూడబోతే. ఇగో టీడీపీని మళ్ళీ మెల్లగా టీడీపీ, బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కలిసి వస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం చేయాలి ఇట్లా అని చెప్పేసి ఒక ఏదో స్పూఫింగ్ ఇచ్చినట్టున్నారు. అందుకే ఇట్లా స్టార్ట్ చేశారు. కానీ ఇవేవి కూడా ఇవి సత్యదూరమైనటువంటి స్టేట్మెంట్. ఇది వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి రావడానికి ఉబలాటలాడుతూ ఉన్నాడు, బాగా ఉవ్విల్లూరుతూ ఉన్నాడు ఇటు సైడ్ రావడానికి. ఇక్కడ రావడం డైరెక్ట్ నేరుగా వచ్చి ఇలా పార్టీ నడిపే పరిస్థితులు అయితే కనపడతలేవు. తెలంగాణలో టీడీపీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి కనపడతలేదు. ఎక్కడో ఉంటే గింటే ఒక 2-3 నియోజకవర్గాల్లో కొంత సొంటు ఉండొచ్చు తప్ప పెద్దగా అంత బలమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే ఏం కనపడతలేదు. కానీ ఆయనకు రావాలా, ఇక్కడ పార్టీ నిలబెట్టుకోవాలని ఉంది. ఎందుకంటే ఆయన సీఎం అయిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చిండు, మాట్లాడిండు, ఇక్కడికి ర్యాలీగా వచ్చిండు. ఇప్పటికి ఇక్కడ నుంచే కొంత కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్టణాన్ని, హైదరాబాద్ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, దీన్ని మొత్తానికే తెలంగాణ వాళ్ళకి వదిలేయడం వాళ్ళకి అంత సింపుల్గా నచ్చదు. వాళ్ళకి అది ఇమ్మడదు కూడా. ఇంత హైదరాబాదుని తెలంగాణలోకి వదిలేసిపోవాలన్నా మనం కూడా దీన్ని అనుభవించాలి, మన పెత్తనం కూడా ఇక్కడ ఉండాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందుకని ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చాలా ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ బీజేపీ తోటి, ఇటు జనసేన తోటి కావాలనుకుంటే రేపన్నాడు ఎట్లా కాంగ్రెస్ పార్టీ మొత్తము ఒక 100 ఫీట్ల లోపలికి గోతి తీసి దాన్ని బొందబెట్టి మొత్తం సమాధి చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డిని పట్టుకపోయి బీజేపీలోనో లేకపోతే టీడీపీలోనో లేకపోతే ఇంకో కొత్త దుకాణం పెట్టించి ఈ బ్యాచ్ అంతా కలిసేసి ఇక్కడ ఒక కూటమి లెక్క ఏర్పడి, ఎట్లయితే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డదో అట్లనే ఇక్కడ 2029 సమయంలో ఇక్కడ ఒక కూటమి ఏర్పాటు చేసి ఈ కూటమికి రేవంత్ రెడ్డిని నాయకుని పెట్టి, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెట్టి ఈ కూటమి పోటీ చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇది నడుస్తున్నటువంటి వ్యవహారమే. ఇది బయటికి రావద్దు, ఇది ప్రజల్లోకి పోవద్దు. ఎందుకంటే ఇటు తెలంగాణలో
చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని పచ్చ పార్టీని యాక్సెప్ట్ చేయరు, జనసేన పార్టీని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవు ఇక్కడ. ఇక బీజేపీ అంటావా కొన్ని ప్రాంతాలకే పరిమితము. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొత్తానికి గోయింద కొట్టింది. సో కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళొచ్చు, కొత్త దుకాణమో లేకపోతే బీజేపీలకు పోవడం, ఆయన కేసులు కోర్టులు వ్యవహారాలు కాపాడుకోవాలి కాబట్టి తప్పదు ఆయనకు. సో కాబట్టి అట్లా చేయడము. సో కాబట్టి ఈ ట్రూప్ మాత్రం ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఆ స్కోప్ కూడా ఉన్నది. కేసీఆర్ 2014లో పోటీ పెట్టుకోలే, 2018లో పోటీ పెట్టుకోలే, 2023లో కూడా పోటీ పెట్టుకోలే, నెక్స్ట్ కూడా పోటీ పెట్టుకుంటారని అనుకోవడం లేదు. తెలంగాణ సమాజము ఆయనను సింగిల్గానే పోవాలని కోరుకుంటున్నది. ఆయన గెలిచినా సింగిల్గానే ఉండాలి, ఓడినా సింగిల్గానే ఉండాలనేటువంటి అభిప్రాయంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అభిప్రాయంతో ఉన్నది. కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేనేలేదు. సో కాబట్టి ఇలా వ్యవహారం బయటకు వస్తున్నటువంటి దాంతో ఇప్పుడు కొత్త డ్రామాని తెరలేపి కొత్తగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అంతకు మించి ఏం లేదు. నిజంగా కూడా ఇది మరి రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి డ్రామాని ఇప్పుడు ఏదో పొలిటికల్ నెరేషన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది మల్లు రవి గారి స్టేట్మెంట్లు వింటే. కానీ ఇది మాత్రం వర్కౌట్ అయ్యేటువంటి అంశం కాదు, ఇది వర్కౌట్ కాదు. కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మిగతా ఈ బ్యాచ్ ఎవరికి కూడా స్కోప్ ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.